అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి. ముందు వీడియోలోకి పదండి. ఏంటిది పొద్దు పొద్దున? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద. ఇలా కాదు, ఇప్పుడు గోవిందుడే కాదు గోపాలుడు వచ్చినా నా నిద్రకి ఆటంకం కలిగించలేరు. గుళ్ళో పెట్టిన పాటలకే నా చెవులో గూళ్ళు కట్టేసుకుంటున్నాయి. దానికి తోడు మా అమ్మ కూడా తయారైపోయింది ఇప్పుడు. అయినా సరే 6 100 అయినా 100 150 అయినా ఈ రోజు నా నిద్రని ఎవ్వరూ ఆపలేరు. ఏమేవ్ అన్నీ సిద్ధం చేసావా? చేశానండి. పూలు పళ్ళు పెట్టుకున్నావా? పెట్టానండి. దీపం పెట్టడానికి ఒత్తులు పెట్టానండి. మరి కొబ్బరికాయ? అయ్యో, కొబ్బరికాయ లేదు. నాకు తెలిసే మీ ఆడాళ్ళు అన్నిటికీ సిద్ధం సిద్ధం అంటారు, కానీ ఆఖరికి సగానికి సగం మర్చిపోయి ఉంటారు. లేవగానే ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఎలా తల దూకొని రెడీ అవ్వాలన్న ఆలోచనలో సగమైన పూజ సామాన్ల మీద పెట్టుంటే ఇదిగో ఈ టైం వరకు లేట్ అయి ఉండేది కాదు. ఆహా, నన్నంటున్నారా? నిన్న సాయంత్రం మీకేగా చెప్పాను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కొబ్బరికాయలు తీసుకురండి అని. మీరు మర్చిపోయి వచ్చి నన్ను మందలిస్తున్నారు. ఏదో టెన్షన్ లో ఉండి మర్చిపోయి ఉంటానే, అయినా ఇంకోసారి గుర్తు చేసి ఉంటే నీ చేతిలో ఉన్న గరిట ఏమైనా జారిపోయేదా? ఓహో, గుర్తు చేస్తే ఎన్నిసార్లు గుర్తు చేస్తావు అంటారు, గుర్తు చేయకపోతే గుర్తు చేయొచ్చు కదా అంటారు. మీతో మీ కొడుకుతో ముందు సుడి వెనక వట్ర సుడి అన్నట్టే ఉంటుంది నాకు. సర్లే, ఇంతకీ ఆడెక్కడా? లేచాడా లేదా? ఇంతకీ వాడు త్వరగా లేస్తే నాకు పనులెలా అవుతాయండి? ముందుగా లేపితే అన్నిట్లోకి పోటుగాడులాగా దూరి నా పని చెరగొడతాడు. అందుకని పండగ పూట ఇలా పనుకొనిస్తావా? ఎక్కడ పడుకొని ఇచ్చానండి? కోడి కూయక ముందే కిటికీలన్నీ తెరిచేసి ఆడికి సుప్రభాతం మొదలు పెట్టేశాను. ఆ తర్వాత టీవీ ఆన్ చేసి గోవిందనామాలు పెట్టాను, అయినా లేవలేదు. నీ పిచ్చి కాకపోతే గోవిందనామానికి లేయడానికి ఆడేమో భక్తుడా, బద్దకస్తుడు. చిన్న పామైనా పెద్ద కారతో కొట్టాలి. ఇలా పండగ రోజు పడుకునే కొడుకుల్ని పెద్ద బకెట్తో నీళ్ళు తెచ్చి కొట్టాలి. అబ్బా, మీరుండండి, నేనెళ్ళి లేపుతాను. చంటి, రే చంటి. దుప్పటిని కప్పుకోకుండా దిండును కప్పుకున్నాడేంటండి వీడు? ముందా దిండు తీయవే, నిద్రలోనే తెలియకుండా ఊపిరంతకు పోతాడు. చంటి, లేవరా. మీరు నిద్ర లేపుతున్న వ్యక్తి ప్రస్తుతం నిద్రలో ఉన్నాడు. కాసేపు తర్వాత లేపండి. కాస్త పక్కకి జరగవే. అబ్బా, నిద్రపోతున్న వాడిని గిల్లి మరీ లేపుతారా? ఈరోజు పండగరా ఎదవా? పండుగ రోజు లేపుతారా? ఇంకా పాపం చుట్టుకుంటుంది మీకు. గుడికి వెళ్ళాలరా. గుడికి వెళ్ళకుండా లేపుతారా? ఇంకా మహా పాపం చుట్టుకుంటుంది మీకు. ఇంకో మాట మాట్లాడావనుకో ముక్కోటి ఏకాదశిని కూడా చూడకుండా ముక్కు కోయేస్తాను. అయినా పండగ రోజు కూడా పొద్దెక్కేంత వరకు పడుకోవడానికి సిగ్గులేదేంట్రా? దానికి సిగ్గెందుకు నాన్నగారు? ఒక దిండు, ఒక సాప, ఒక దుప్పటి ఉంటే సరిపోతుంది కదా. పొద్దున మీ అమ్మతో ఒక మాట చెప్పాను. ఏంటి, కూరలో కారాలు తక్కువేమనే?
నువ్వు మళ్ళీ కాస్త పక్కకు జరగవే. ఈ రోజు నా చేతుల్లో ఈడికి తొడపాసం ఎమ్మపాసం అయిపోతుంది. అంటే నాన్నగారు, ఈ ఇంట్లో నేను అమ్మ ఉన్నట్లే మీ ఒంట్లో బీపీ షుగర్లు ఉన్నాయి కదా, అందుకన్నాను. వెంటనే వెళ్ళి స్నానం చేసిరా, వెంకన్న గుడికి వెళ్ళొద్దాం. స్లోగా స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకెళ్తారా నాన్నగారు? నాన్నగారు, గుళ్ళో ఏమైనా సినిమా వేస్తున్నారా ఏంటి? ఎంతమంది జనం వచ్చారు? సినిమా కాదురా సుంటా, అందరూ వెంకన్న బాబు దర్శనం కోసం వచ్చారు. ఏంటి ఇంతమందా? మరి ఏమనుకున్నావు? ఈరోజు ముక్కోటి ఏకాదశి, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఊరు మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ ఊరంతటిని దాటుకొని దర్శనమయ్యే లోపు మనం దుబాయ్ వెళ్ళి వచ్చేయచ్చండి. అమ్మా, నువ్వైనా చెప్పవే. సాయంత్రం అయితే క్యూ కాస్త తగ్గుంటది, అప్పుడు వద్దాం. ఎంతసేపురా ఇలా వెళ్ళి అలా తిరిగి ఆ పక్క నుంచి తిరిగి వచ్చేయడమే. అంతేనా? అంతేరా, ఒక్క అరగంటలో అయిపోతుంది. ఆకలిగా ఉందే, అసలు ఏం పెట్టకుండా తీసుకొచ్చావు నువ్వు. దర్శనం అయ్యాక పులిహోర పెడతారు. అవునా? అరగంట ఆగితే ఆవురావరమంటూ పులిహోర తినచ్చు. పదండి పదండి, క్యూలోకి వెళ్ళిపోదాం. 1 hour later. అమ్మా, అరగంట అన్నావే, గంట అవుతుంది, ఇంకా క్యూలోనే ఉన్నాం. అదిగో దగ్గరికి వెళ్తున్నాం. గుడేం గుడివాళ్ళలో లేదే, మన ఊర్లోనే ఉంది. నడిస్తే దగ్గరికి వెళ్తారు ఎవరైనా. 2 hours later. అమ్మా, మనం దేవుడి దర్శనానికి క్యూలో ఉన్నామా, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి క్యూలో ఉన్నామా? అవేం మాటలరా? మరి ఇదేం క్యూవే? షాపింగ్ మాల్లో ఎస్కలేటర్లా నడుస్తుంటే వస్తూనే ఉంది కదా ఈ క్యూ. అబ్బా అబ్బా అబ్బా. ముసలోళ్ళ అలా మెల్లికలు తిరిగిపోతావేంట్రా? వయసులోనే ఉన్నావుగా, ఉత్సాహంగా నడువు. మీ వయసు ఎంత? 46. నాది 16. మీకు ఉత్సాహంగా ఉందా? ఉంది. అయితే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళండి. అసలు ఏంటే బాబు ఈ ముక్కోటి ఏకాదశి? ముక్కుబడి కంటే మహా కష్టంగా ఉంది. నా వల్ల కాదు. ఈ క్యూ కదిలేలోపు కాసేపు ఇక్కడ కూర్చుంటాను. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయిరా. వాటిలో ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించి మకర సంక్రాంతి వరకు ఉండే పుణ్యకాలం. ఆ నెలలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ నెలలో వైకుంఠ ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని నమ్ముతారా. అందులోనూ వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ ఏకాదశి నాడే తెరుచుకుంటుందంట. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి అంటే ఆ శ్రీ మహావిష్ణువే కదా. ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ఈ రోజు ముక్కోటి దేవతలతో కలిసి దర్శనమిస్తాడంట. అందుకే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరుంది. అంతేకాదు, ఈ రోజుకున్న విశిష్టత ఇంకోటి కూడా ఉంది. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడుండేవాడు. ప్రజలను అష్టకష్టాలు పెట్టి ఆఖరికి శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగాడు. యుద్ధం చేస్తున్న మురాసురుడు నీటిలోకి వెళ్లి దాక్కుంటాడు. యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు పక్కనే ఉన్న గృహలో నిద్రపోతూ ఉంటాడు. అలా మహావిష్ణువు నిద్రిస్తున్న సమయంలో నీటిలో నుంచి బయటకు వచ్చిన మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువుపై కత్తి దూశాడు. నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు తేజస్సు నుంచి ఒక కన్య ఉద్భవించి ఆ మురాసురుని సంహరిస్తుంది. అలా తన తేజస్సు నుంచి ఉద్భవించిన ఆ కన్యకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశారు. అంతేకాకుండా నెలలోని తిథుల్లో ఏకాదశిని కూడా చేర్చారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాస దీక్షలుండే వాళ్ళందరికీ వైకుంఠ దర్శనం కలగాలని ఆ ఏకాదశి వరం తీసుకుంది. ఓహో, అందుకే అన్నమాట ఈరోజు అంత స్పెషల్. అవునరా, అందుకే ముక్కోటి ఏకాదశి అంటే అంత ముఖ్యం మనకు. చాలా బాగా చెప్పావే అమ్మా.
పదరా, క్యూ నడుస్తోంది. పదవే బాబు, మళ్ళీ వెనక పడిపోతాం. అమ్మయ్యా, 5 గంటల తర్వాత దర్శనం అయింది. అమ్మా, ఆకలి ఆవురావురమంటుంది. పులిహోర పట్లాలు ఎక్కడ పెడతారో చెప్పు, పులిలాగిల్లి వేటాడేసుకుని వచ్చేస్తాను. పులిహోర ఎక్కడంటే పల్లెక్కిలించుకొని నవ్వుతారేంటే మీరిద్దరు? ఈ రోజు సాయంత్రం వరకు ఏం తినకుండా ఉపవాసం ఉండాలిరా. ఉపవాసమా? నా వల్ల కాదు. కావాలంటే నువ్వు నాన్నగారు ఉండండి. ఇంకా కావాలంటే సాయంత్రం వరకు మీ ఇద్దరు ఇక్కడే ఉండిరండి. మీ పులిహోర పట్లాలు కూడా నేను ఇంటికి పట్టుకుపోతాను. పుణ్యం వస్తుందిరా. ఆ పుణ్యం మీరే తీసుకోండి. నాకు ఇప్పుడు పులిహోర పట్లమే ముఖ్యం. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవం. అంతేకాదు మన ఇంటి ఇలవేలుపు కూడా ఆయనే. ఆయన సన్నిధిలో ఇలా విరుద్ధంగా మాట్లాడావనుకో, రాబోయే సంవత్సరం మొత్తం నీకు యుద్ధాలే. భయపెడతావేంటే? ఉపవాసం సాయంత్రం వరకేగా, ఎలాగోలా ఉంటాలే. రేయ్, ఇది తీసుకో. ఏంటిది? గోవిందనామాల పుస్తకం. ఉపవాసం ఉన్నంతసేపు ఈ నామాలను జపించు. పులిహోర కాసుపడి మీ పన్నాగంలో చిక్కుకున్నాను చూడు. నన్ను నేను గోవిందా గోవిందా. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.